అస్మద్ గురుభ్యో నమః. మనము ప్రతిరోజు భోజనం చేస్తుంటాం కదండి. ఏ ఏ ఏ పాత్రలో భోంచేస్తే మనకు ఆరోగ్యప్రదము అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనము భోజనము అరిటాకుల్లో కానీ లేదా స్టీల్ పాత్రలో కానీ తీసుకుంటూ ఉంటాము. మరి ఇప్పుడు పేపర్ ప్లేట్స్ వచ్చేసాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పూర్వకాలంలో రకరకాల లోహాలను ఉపయోగించుకొని వాటి ద్వారా మట్టి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉపయోగించేవారు ఎక్కువగా వారి వంట వార్పులలో, భోజన సమయాల్లో కూడా. ఆ విధంగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. దీనిని మంగళప్రద భోజనము అనే ఏ ఏ లోహంతో ఉపయోగించబడిన కానీ లేదా ఏ పరికరాలతో తయారు చేసిన వస్తువులతో భోజనం చేస్తే మంగళకరము భోజనం అని చెప్తారో తెలుసుకుందాం. బంగారు పాత్రలో భోజనం చేస్తే మంగళప్రదం, మన దోషాలన్నీ పోగొడుతుంది, జఠరాగ్నిని వృద్ధి చెందుతుంది, మంచి చూపు కలుగుతుంది, పైత్య వికారాలు తొలగుతాయి. అంటే పాత్ర బంగారు, ఇప్పుడు ఆడవాళ్ళు అందుకు బంగారు నగలను వేసుకున్నప్పుడు వారికి ఆరోగ్యము చక్కగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆడపిల్లలకు చెవులకు, ముక్కులకు, మెడలో అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ స్తోమతను బట్టి పుట్టింటి వాళ్ళు వివాహ సందర్భంలో సమర్పిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కలియుగంలో ఇలా జరుగుతున్నది. పూర్వకాలంలో బంగారు పాత్రలు, బంగారు గ్లాసులు, బంగారు పళ్ళెంలో భోజనాలు చేసుకునేవారు మహారాజుల వంశాలు. అలా చేయడం వలన వారికి ఆరోగ్యము ఉంటుంది, ఆయుర్దాయం కూడా బాగా పెరుగుతుంది అని ఒక భావన. ఆరోగ్యప్రదంగా వెండి పాత్రలో భోజనం చేస్తే ఆ శాస్త్రం కూడా అదే చెప్పింది. బంగారు పాత్రలో భోజనం చేస్తే దోషాలు పోగొట్టుతుంది, జఠరాగ్ని వృద్ధి చెందుతుంది, చూపు బాగుంటుంది, పైత్య వికారాలు తొలగుతాయని ఆయుర్వేద శాస్త్ర గ్రంథము చెప్పబడింది. వెండి పాత్రలో భోజనం చేస్తే అరుచి తగ్గిపోతుంది, శరీరానికి కాంతి చేకూరుతుంది, మూత్ర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి, మేహవ్యాధి పోతుంది, ఆరోగ్యకరము. కంచు పాత్రలో భుజిస్తే పైత్యం తగ్గుతుంది, కళ్ళకు సంబంధించిన వ్యాధులు రావు, బుద్ధిని పెంచుతుంది, శరీరానికి కాంతి కలుగుతుంది, ఎముకలు వృద్ధి చెందుతాయి. మా కాలంలో బంగారు పాత్రలు, వెండి పాత్రలో వంట చేయకపోయినా కంచు పాత్రలో బాగా వంట చేసేవారు మా కాలాల్లో. ఆ కంచు పాత్రలో చేసిన భోజనమే మేము చిన్నప్పుడు బాగా భోంచేసేవాళ్ళం. అలా తిన్నవాళ్ళం కాబట్టి ఈరోజు ఏదో మీ ముందు ఇట్లా కనబడుతూ ఉన్నాం. వెండి పాత్రలు పూజా భగవంతునికి నివేదించుకునేవారు. బంగారు ఆభరణాలు ఆడవాళ్ళు అలంకరించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునేవాళ్ళు మా కాలంలో, నాకు తెలిసినంతవరకు మా కుటుంబాలలో. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో భోజనం చేస్తే పాండు రోగము తగ్గిపోతుంది, వీర్యవృద్ధి, జఠరాగ్ని పెరుగుతాయి. ఇది మనము వాడుకోవచ్చు. స్టెయిన్లెస్ పాత్రలు అనేది స్టీల్ పాత్రలు ఏమంటే ప్రస్తుతం మనకు తక్కువ రేట్లో, అది కూడా ఎక్కువే అనుకోండి, మన స్తోమతకు పర్వాలేదు కొనుక్కోవచ్చు. వెండి బంగారం కంటే తక్కువ ధరలో లభిస్తుంది. కాబట్టి ఈ పాత్రలో భోజనం చేయడం వలన పాండు రోగము తగ్గిపోతుంది, వీర్యవృద్ధి, జఠరాగ్ని పెరుగుతాయి. ఇంకా చివరిదైన అరిటాకు, ప్రకృతి సిద్ధంగా లభించే అరిటాకులో భోజనం చేస్తే పరిశుభ్రంగా అవుతుంది, కఫము వాతాలు హరిస్తాయి, బలాన్ని కలిగిస్తుంది, శరీర కాంతి పెరుగుతుంది, దళకాంతి వృద్ధి చెందుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఆహారం మనము తయారు చేసిన ఆహారంలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలనంతా ఈ అరిటాకులో వడ్డించడం వలన అరిటాకులో దోషాన్ని, ఆ ఆహార పదార్థాల యొక్క దోషాన్ని హరించి వేస్తుంది అని, అందుకని ప్రధానమని ఇప్పుడు ఎక్కడైనా కూడా మనకు అరిటాకులో వడ్డిస్తారు, లేదా స్టీల్ పాత్రలో మనం ఇళ్లల్లో భోంచేస్తాము. ఈ పేపర్ ప్లేట్స్ మాత్రం మనము ఉపయోగించకూడదు. ఎందుకంటే పేపరు తింటే కడుపులో అది అనారోగ్యానికి, దానిలో రసాయనాలు ఉపయోగిస్తారు కాబట్టి మనం వాటిని ఉపయోగించకూడదు అని ఈ ఆరోగ్యపరమైన మంగళప్రదమైన భోజనము ఏ లోహంలో తీసుకుంటే మా కాలంలో
సీసము, రాగి పాత్రలు కూడా ఉపయోగించేవారు. కంచే కాదు, సీస పాత్రలు ఉండేవి, మట్టి పాత్రలు ఉండేవి. తర్వాత కంచు పాత్రలతో పాటు రాగి పాత్రలు కూడా ఉపయోగించేవారు. మంచినీళ్ళు త్రాగడానికి, భోజనం వండేదానికి, వేడి నీళ్ళ స్నానానికి అంతా కూడా రాగి కంచు పాత్రలు ఉపయోగించేవారు. ఇది భోజనము, ఆహార విషయాలు సంబంధించిన లోహమును వినియోగించడం వల్ల కలిగే ఉపయోగాలు. హరి ఓం తత్సత్.